హాయ్ మమ్మ, వెల్కమ్ టు నెల్లూరు ఫోక్స్. ఏందిరా అయ్యా, కరోనా పోయిందిలా అనుకుంటే నేనున్నాగా మీకెందుకు అంటూ మంకీ ఫాక్స్ మన మీద పడేలా ఉంది. మన వరకు బయట కంట్రీస్లోనే ఉంది అనుకునేసరికి మేము మళ్ళీ మాత్రం ఎందుకు వదలాలరా అన్నట్టు మన ఇండియాలోకి కూడా ఎంటర్ అయిపోయింది. వస్తే వచ్చిందిలే, దాని పని దాన్ని చేసుకుంటుంది, మన పని మనం చేసుకుంటామని అస్సలు అనుకోవద్దు మా. అలా అనుకున్నారంటే అందిన వరకు ఊడ్చుకెళ్ళిపోద్ది. మెయిన్లీ ఇది ఎలా స్ప్రెడ్ అవుతుందంటే మనం మాట్లాడడం ద్వారా, మన తుమ్మి దగ్గినప్పుడు, మన తుప్పర్లు పక్క వాళ్ళ మీద పడినప్పుడు ఇది బాగా స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయిన తర్వాత దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే ర్యాషెస్ రావడం, ఫేస్ నుంచి కాలు వరకు ర్యాషెస్ వస్తాయి. ఇంకా ఫీవర్, హెడేక్, బాడీ పెయిన్స్, చలేయడము ఇలా అంతా ఉంటాయి. లక్షణాలు కనిపించిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి. అలానే ఈ సీజన్లో ఇది స్ప్రెడ్ అవ్వడం ఎక్కువ ఛాన్స్ ఉంటాయి కాబట్టి మనదంతూ మనం కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. హాట్ వాటర్ తాగడం, శానిటైజ్ చేసుకోవడం, ఇలా మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. అలానే పిల్లలకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇది స్ప్రెడ్ అవ్వడానికి. సో పిల్లలు కూడా జాగ్రత్త. సో ఫైనల్లీ నేను చెప్పబోయేది ఏంటంటే మామ, మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ పక్క వాళ్ళని కూడా మంకీ ఫాక్స్ నుంచి కాపాడండి. లేదంటే పాండమిక్ మనకు తప్పదు ఇంకా. థ్యాంక్ యూ మామ. చెప్పడం మర్చిపోయా, ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.